కొండతో ఏం చెప్పమన్నాడు? చెప్పమన్నాడు, నీవు లేచి సముద్రములో పడవేయబడుదువుగాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అలా నువ్వు చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల ఖచ్చితముగా అలాగూ జరుగును. ఆ కింద అంటాడు, అలాగే మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అలాగూ జరుగునని, లేక అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థనలో మనం అడిగినవి దేవుడు విని జవాబిచ్చాడని నమ్ముట అనేది చాలా కీలకమైన విషయం. అలా నమ్మినప్పుడు తప్పనిసరిగా వాటన్నిటిని మనం స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మనం ఆజ్ఞాపించవచ్చు, అది తండ్రి కుమారుల అనుబంధాన్ని బట్టి. దయ్యముకు, దురాత్మకు, సాతానుకు మనం ఆజ్ఞాపించవచ్చు, అది దేవుడు మనకిచ్చిన అధికారమును బట్టి. సమస్యలకు, పరిస్థితులకు కొండల్లాగా మనకు అడ్డుబండలుగా ఉన్న వాటిని కూడా మనం ఆజ్ఞాపించవచ్చు. ఏయ్, నా పనికి అడ్డుపడుతున్న అవరోధమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, తొలగో. నా బిడ్డ కార్యాలకు అడ్డుపడుతున్న అవరోధమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తా, తొలగో. అసలు ఇలా అనొచ్చు, ఇలా మాట్లాడవచ్చు అని మనకు తెలుసా? మనకు అసలు గ్రహింపు ఉందా? కానీ చెప్తున్నాడు అక్కడ ఉంది ఛాన్స్ అని. మూడవది దేనికి ఆజ్ఞాపించమంటున్నాడు? సమస్యలను ఆజ్ఞాపించమంటున్నాడు, ప్రతికూలతలను ఆజ్ఞాపించమంటున్నాడు, ప్రకృతిని అవసరమైతే ఆజ్ఞాపించమంటున్నాడు. ఆజ్ఞాపించాడు. ఏలియా ఆజ్ఞాపించాడు, యేసయ్య ఆజ్ఞాపించాడు. గాలిని గద్దించి సముద్రమును నిమ్మళించమని ఆజ్ఞాపించినప్పుడు అది నిమ్మళించి ఊరకున్నట్లుంది. ఏలియా ఆజ్ఞాపించినప్పుడు ఆకాశం వర్షించలేదు, మళ్ళా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షించింది. హల్లెలూయా. 3 సంగతులు ఆజ్ఞాపించటం నేర్చుకుందామని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. భయపడి వణిగిపోవటం, కృంగిపోవటం, కుమిలిపోవటం, దిగజారిపోవటం, విచారపడటం తీసేయండి. ఆజ్ఞాపించటం నేర్చుకోండర్రా అని మాట్లాడుతున్నాడు ఆయన. శాసించటం నేర్చుకోండి, గద్దించటం నేర్చుకోండి, కమాండ్ చేయటం నేర్చుకోండి పరిస్థితుల మీద. ఇంకేం కావాలి? ఇప్పుడు చెప్పు. చిన్నదానికి పెద్దదానికి కుప్ప ముందేసుకొని కుయ్యో మొర్రు అని మొత్తుకోమని చెబుతున్నాడా? గద్దించటం నేర్చుకోమంటున్నాడు, శాసించటం నేర్చుకోమంటున్నాడు, కమాండ్ చేయటం నేర్చుకోమంటున్నాడు. అన్నీ ఆయన కాలి కింద ఉన్నాయని గ్రహించమంటున్నాడు. దేవునికి ఆజ్ఞాపించాలన్నా, దురాత్మలకు ఆజ్ఞాపించాలన్నా, సమస్యలకు లోబడాలన్నా, సమస్యలు లోబడాలన్నా మనకి ఒకటి ఉండాలి. అదేమిటంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనేటువంటి అర్హత మనకు ఉండాలి. అది లేకుండా మనం ఆజ్ఞాపిస్తే నడవదు. అయిపోయింది, ఫినిషింగ్ టచ్. అర్థమైందా? అది ఉండి మనం ఆజ్ఞాపించాలి. ఇప్పుడు దేవునికి కొడుకులం, కూతుళ్ళం ఎప్పుడవుతాం? తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. అయ్యా ఇక్కడ వినండి నాయనలారా, అందరూ వినండి. ఈ 3 ఆజ్ఞలు మనం ఆజ్ఞాపించినప్పుడు దేవుడు కదలాలన్నా, దయ్యాలు పారిపోవాలన్నా, సమస్యలు లోబడాలన్నా మనకు ఒకటి ఉండాలని చెప్పాను. అదేమిటంటే దేవుడు మనల్ని కుమారులుగా ఆమోదించాలి, కుమార్తెలుగా ఆమోదించాలి. అది ఎప్పుడు జరిగిద్దో తెలుసా? మనం మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన మార్గములో నిలిచినప్పుడు ఈ హక్కు, ఈ అర్హత మనకు లభించింది. నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా దయ్యం దగ్గరికి పోయి యేసునామంలో అన్నావు అనుకో, లాగొకటి బీకిద్ది కన్ఫామ్. ఎందుకో తెలుసా? ఆ యేసు ఎవరో నాకు తెలుసు.
దేవుడెవరో నాకు తెలుసు. అసలు నువ్వెవడిరా? అసలు నీకు ఆయనకి ఏం సంబంధం ఉండి నన్ను ఆజ్ఞాపిస్తున్నావు? ఏసునామో 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 ఏసునామా? ఆ నామంలో ముందు నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడ్డావా? అక్కడ హక్కు ఏమైనా ఉందా నీకు? అదే బాప్తిస్మం పొందినోడు అనుకో, ఇక దయ్యం ఆర్గ్యూ చేయదు. ఎందుకు? హక్కు. తండ్రి తనను అంగీకరించిన వారికి తన కుమారులు కుమార్తెలయ్యే హక్కు ఇచ్చేశాడు. చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అది లెక్క. విశ్వాసం ఉంచిన వారికి అధికారం అంటే, అన్నయ్య నేను మారు మనసు పొందలా, బాప్తీసం పొందలేదు, కానీ అంతా పెవ్వేనన్నయ్య, అంతా పెవ్వే. విశ్వాసం ఉంచాను అన్నయ్య, బాప్తీసం పొందలేదు కానీ నీ విశ్వాసం ఉంచా అంటే నీకు అధికారం రాదు. ఒట్టి విశ్వాసం కుదరదు. ఎందుకంటే మార్కు సువార్త 16:15-16 చూసుకో. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. అది బాప్తిస్మం పొందినవాడు ఎవరయ్యా అంటే నమ్మినోడు. ఈ నమ్మి బాప్తిస్మం పొందినవాడికి అధికారం ఇవ్వబడింది. అదేదనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, రోగుల మీద చేతు నుంచినప్పుడు స్వస్థత నొందెదరు, మరణకరమైనది ఏది త్రాగినను మీకే హానియు చేయదు. అది ఎప్పుడయ్యా అన్నయ్య బాప్తీసం పొందలేదు కానీ నమ్మాను అన్నయ్య అంటే, ఐసా వైసా కహానీ బాత్ బోలేతో నై చల్తా భయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినాడవు. నేను ఒరిజినల్గా నమ్ముతున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉంటావు. అలా పొంది ఉన్నోడే నిజంగా నమ్మినోడు, పొందనోడు నమ్మనట్టే. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీకు ఈ హక్కు, దేవుని దగ్గర ఆ చనువు రావాలన్నా ముందు కొడుకువి కూతురివి కావాలి, దత్తత స్వీకారం జరగాలి, అప్పుడు సాగించుకో. నీ సాగింపు నడుస్తుంది. నువ్వు రక్షణలోకి రాకుండా తండ్రి ఇదిగో ఇదంతా చేసే ఆజ్ఞాపించావు అనుకో, ఎవడురా నువ్వు అంటాడు. నువ్వు తండ్రి అని అంటున్నావు, అసలు నీకు నాకేం సంబంధం అంటాడు. అదే మారు మనసు పొంది బాప్తీసం పొందావు అనుకో, రైట్, నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి, ఎందుకంటే నా రక్తంలో కడగబడ్డావు, నీకు అర్హత ఉందంటాడు. స్పష్టంగా అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటున్నారు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి. కొంతమంది అట్లాగా సరిగ్గా చేతులు ఎత్తండి. ఏమైంది? నిజంగా అర్థమైందా? ఈ 3 ఆజ్ఞలు. ఇప్పుడు దయ్యం లోబడాలన్నా కూడా మనం రక్షింపబడిన వారమై ఉండాలి. సమస్యలను గద్దించినప్పుడు అవి లోబడాలన్నా రక్షింపబడిన అనుభవం కలిగి ఉండాలి. ఈ రక్షణానుభవం లేకుండా ఈ 3 జరగవు. ఈ 3 జరిగించడానికి కావలసిన తాళపు చెవే రక్షణ. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉండాలి. వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఆజ్ఞాపిస్తే ఈ 3 జరుగుతాయి. దించండి. నేను ఇంకా పొందలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేనేం తిట్టంలే, భయపడకుండా చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదు అన్నయ్య, కదిలించండి చేతులు ఇట్లా. పొందలా మీరు ఆజ్ఞాపిస్తే జరగవు. మీరు ఆజ్ఞాపించినప్పుడు కూడా అవి జరగాలంటే ముందు మారు మనసు పొంది మీ పాపములన్నీ కడిగేసుకొని బాప్తిస్మం పొంది దేవుని కొడుకులు కూతుళ్ళు అయితే ఆ అధికారము, ఆ హక్కు, ఆ అర్హత, ఆ అభిషేకం మీకు వచ్చింది. మారు మనసు పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా నూతన జన్మ అనుభవంలోకి వచ్చి దేవుని అధికారాన్ని, అభిషేకాన్ని పొంది దయ్యాలను శాసించాలి, పరిస్థితులను శాసించాలి, దేవుని దగ్గర కూడా సాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని కూడా మనం చనువుగా మన విషయాలు ఆజ్ఞాపించవచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది సంతోషంగా ఉన్నారో? రైట్, ప్రార్థన చేద్దాం ఇప్పుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ 2వ ఆరాధనలోని దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా.
మేము వేటిని ఆజ్ఞాపించాలో, దేవాయుధకు మేము ఎలాగో నడుచుకోవాలో మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మలను గురించి నీ సన్నిధిలో ఆజ్ఞాపించే వారికి అంత చనువుగా మేము అడగాలని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ప్రభువా క్రొత్త కోణములో నీ సన్నిధిలో నాయన ఆజ్ఞాపించడం మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగనే నాయన సాతానును, అపవిత్ర ఆత్మలను కూడా మేము ఆజ్ఞాపించాలి, వాటిని గద్దించాలి. నీవు మాకు అధికారం అనుగ్రహించావని తెలియజేసి ఉన్నావు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నాయన దురాత్మల చేత బందీలుగా ఉన్నారు, ఎదుగో నీ నామములు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభువా. యేసు నామములు దురాత్మలు వదిలి వెళ్ళునుగాక ప్రభువా. కారుమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగనే మేము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆజ్ఞాపించాలని మీరు తెలియజేసి ఉన్నారు ప్రభువా. ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో, ఇబ్బందుల్లో, శోధనలు గుండా ప్రయాణం చేస్తున్నారు, ఇది మొదలుకొని నీ బిడ్డలు విశ్వాసముతో ఆ పరిస్థితులను ఆజ్ఞాపిస్తూ ఉండగా యేసు నామములు అవన్నీ కూడా తొలగిపోవును గాక ప్రభువా. నీ సమాధానము బిడ్డలకు కలుగును గాక ప్రభువా. ప్రాముఖ్యంగా మీరు తెలియజేశారు, నీ యందు విశ్వాసం ఉంచిన వారు పలికినవన్నీ నెరవేర్తాయని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఎంతమంది రక్షణ మారు మనసు పొందకుండా, ఇంకా నీవిచ్చే ప్రభు అధికారమును పొందుకోకుండా నీకు దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. యేసు నామములో వారందరూ నీ యందు విశ్వసించిన వారై రక్షణ బాప్తిసము పొందుదురుగాక ప్రభువా. నీవిచ్చే అధికారమును పొందుకొందురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు తెలియజేసిన ఈ నూతన విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయంలో ముద్రింపజేయండి. అపవాది దొంగిలించకుండా సహాయమును దయచి ఇది మొదలుకొని ఏ పరిస్థితికి కూడా మేము భయపడకుండా, ఏ చీకటి శక్తులకు భయపడకుండా అన్నిటిని ఎదిరించి గద్దించి నీ మార్గములో ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, ఈ మాటలు అందించిన నీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచి, ఇంకా నీ ఆత్మచేత నింపి, ఇంకా క్రొత్త సంగతులు నాయన నీ దాసునికి బయలుపరిచి మా అందరినీ కూడా నడిపించడానికి సామర్థ్యమును దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, కలవరపడతారా, శాసిస్తారా? ఆఖరికి నీ ఒంట్లో ఉన్న రోగాన్ని కూడా ఆజ్ఞాపించారు. ఏయ్, నా మీద నీకు పెత్తనం లేదు, యేసు నామములో పో అని అంతే. అంతేగాని ఇదిగో రోగమా ఏంది మరి, ఉంటావా వెళ్తావా అనవాకు. ఓ, నా మీద నీకు పెత్తనం లేదు. ప్రతికూల సమస్యలను ఆజ్ఞాపించు. కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు. నువ్వు దేవుని హక్కుదారుడివి, హక్కుదారురాలివి. నీకు తెలియదు నీ విలువ, నీకు తెలియదు నీకు ఇవ్వబడిన అధికారం. తెలుసుకో, శాసించడం నేర్చుకో, ఎదిరించడం నేర్చుకో, గద్దించడం నేర్చుకో, ఆజ్ఞాపించడం నేర్చుకో. యేసు నామములో నీకు అర్హత ఉంది. ఆమేన్. రైట్. ప్రభు నేర్పిన ఏం పాటరా? ప్రేయర్ అయిపోయినాక చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నందుకు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్.